విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి రోజు సంతృప్తికరంగానే ముగించింది. 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. అయితే జట్టులోని ప్రధాన బ్యాటర్లంతా విఫలమైన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 179 పరుగులతో నాటౌట్ గమనించాడు. అందుకే టీమిండియా ఇంత భారీ స్కోర్ చేసింది. జైస్వాల్ నిలబడకపోయి ఉంటే టీమిండియా చాలా తక్కువ స్కోర్కే ఆల్అౌట్ అయిపోయి ఉండేది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. జైస్వాల్ ఒక్కడే ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సెంచరీతో సత్తా చాటాడు. 257 బంతుల్లో 17 ఫోర్లు 5 సిక్సర్లతో 179 పరుగులు చేసి నాటౌట్గా మిగిలాడు. రెండో రోజు కూడా జైస్వాల్ ఇదే టెంపో కొనసాగిస్తే డబుల్ సెంచరీ చేయడం ఖాయం. అయితే బ్యాటింగ్లో జైస్వాల్ ఒక్కడే గెలవాలని కసితో ఆడుతున్నట్లు కనిపించాడు. ఎందుకంటే ఇప్పటికే తొలి మ్యాచ్లో ఓటమి పాలైనా కూడా కనీసం రెండో టెస్టులో అయినా ఎవరు ఓపికగా పరుగులు చేయడం లేదు. మంచి స్టార్ట్ దక్కినా పెద్ద స్కోర్గా మలచలేకపోతున్నారు. రోహిత్ శర్మ తన బ్యాడ్ ఫామ్ను కొనసాగిస్తూ 14 పరుగులకే అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ 34, శ్రేయస్ అయ్యర్ 27 రన్స్ మాత్రమే చేసి మరోసారి దారుణంగా నిరాశపరిచారు. తొలి మ్యాచ్ ఆడుతున్న రజత్ పటిదార్ 32 పరుగులతో పర్వాలేదు అనిపించాడు. కానీ దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ 27, కేఎస్ భరత్ 17 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. ఇలా వికెట్లు పడుతున్నా జైస్వాల్ మాత్రం తన అద్భుతమైన బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును జైస్వాల్ తన ఖాతాలో వేసుకొని ఈ రికార్డు సాధించిన తొలి భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఒక టెస్ట్ మ్యాచ్లో తొలి రోజు బ్యాటింగ్ చేస్తూ అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్గా జైస్వాల్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరుతో ఉండేది. 2021లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ తొలి రోజు 161 పరుగులు చేశాడు. ఆ రికార్డును తాజాగా జైస్వాల్ బ్రేక్ చేశాడు. ప్రస్తుతం జైస్వాల్ 179 పరుగులతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. 161 పరుగులతో రోహిత్ శర్మ రెండో ప్లేస్లో ఉండగా మూడో స్థానంలో టీమిండియా సూపర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 2017లో శ్రీలంకపై 156 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ తర్వాతి స్థానంలో మురళీ విజయ్ నిలిచాడు. విజయ్ 2017లో శ్రీలంకపైనే తొలి రోజు ఆటలో 155 పరుగులు చేశాడు. మరి కోహ్లీ, రోహిత్ శర్మను దాటేసి జైస్వాల్ ఈ రికార్డు సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.